హలో అండి అందరికీ. ఈరోజైతే సండే స్పెషల్గా జిలేబీ చేపలంట కొత్తగా అనిపించిందండి. జిలేబీ చేపలంటే ఎక్కువగా మేము చెరువు చేపలు తింటాము తెలంగాణలో. ఇంకా సముద్రం చేపలు నాకు ఎక్కువ పేర్లు అయితే తెలియదు కదా. అవి అయితే జిలేబీ చేపలంట, అంటే చెరువులో కూడా పెంచుతారేమో కానీ నాకైతే తెలియదు అనమాట. ఈరోజైతే స్పెషల్గా జిలేబీ చేపల పులుసు అయితే పెట్టానండి. వంట అయితే కంప్లీట్ అయిపోయింది, చూపిస్తాను. రైస్ అయితే రెండిట్లో వండాను అనమాట. నేను చెప్పాను కదా ఒక వీడియోలో, ఎక్కువగా నేను ఇంకా గిన్నెలు అనేది తీసుకోలేదనమాట. అందుకనేసి రెండిట్లో అన్నం అయితే వండాను. ఇంకా ఎక్స్ట్రా అన్నమే మా ఇంట్లో ఈరోజు తింటారనమాట చేపల కూరకి. పులుసు అయితే ఈ విధంగా రెడీ అయిందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి పులుసు అయితే. ఇంకా ఈ మాదిరిగా జిలేబీ ముక్కలు అయితే ఇట్లా ఉన్నాయన్నమాట. ఇంకా చేపల కూర పులుసు కూడా చూడండి, ఈ మాత్రం ఉంటేనే బాగుంటుంది అనమాట. ఉప్పు, కారం, చింతపండు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా ఈ చేపల పులుసుతో పాటు ఇంకేం చేసినా కూడా చూపిస్తా. వేడి వేడి రసం అనమాట. ఆవిరి పడుతుందండి, అట్లా ఉంది వేడిగా. ఇంకా ఈరోజు వంటలు వచ్చేసి ఇవే అన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.